నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, సాయంత్రం రండి. ఇప్పుడే మాట్లాడాలి. సారీ, నేను ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపులు జరగవనుకుంటాను. యు మీన్ మీరు చూడ్డానికి వెళ్తున్న పెళ్లి కూతుర్ని నేనే. ఇస్ ఇట్? వావ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను మీ ఫోటో కూడా చూడలేదు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. చూడండి, మీరు పెళ్లి చూపులకు రావడం, మా వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్స్, బూందీ, కూల్ డ్రింక్స్ మీకు ఇవ్వడం, ఒకవేళ నేను మీకు నచ్చిన బేరాలు కుదరకపోవడం, 100 రూపాయలు వేస్టే కదండి. ఆ 100 ఉంటే నా తమ్ముడు ట్యూషన్ ఫీజుకో, చెల్లెలు కాలేజ్ ఫీజుకో వస్తుందిగా. అందుకని అందుకని ముందు మీ కండిషన్స్ ఏమిటో చెప్తే. కండిషన్స్ అంటూ ఏం లేవు, నాకు కట్నం అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలన్నా కూడా ఇచ్చే స్తోమత మాకు లేదు. మీరు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. అవును. అన్నీ ఓకే, అయితే మీరు ఉద్యోగం మానేయాలి. ఎందుకంటే నేను బయటికి వెళితే లంకంత కొంపలో మా అమ్మ నాన్న ఒంటరి వాళ్ళు అవుతారు. నేను ఉద్యోగం మానేస్తే నా మీద ఆధారపడ్డ మా అమ్మ నాన్న వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. ఉద్యోగం మానడం మీకు అవసరం, ఉద్యోగం చేయడం నాకు అవసరం. కనుక మనకి పెళ్లి చూపులు అనవసరం.